రాష్ట్ర అనుబంధ సంఘాల అధ్యక్షులు జూపుడి ప్రభాకరరావు గారు, లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు, ఇంకా ఎవరైనా కూడా ఉంటే వాళ్ళు కూడా అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షుల్ని వేదికపై రావాల్సిందిగా కోరుతాను. సురేష్ గారు, ఎమ్మెల్యే గారు, తిప్పేస్వామి గారు, రవి ఎందుకు అక్కడ వెనకబడి ఉన్నాయండి అన్న ఉన్నాయన్న ఆఫీస్లో. తీసుకొని వాళ్ళ దగ్గర దయచేసి రక్తదానానికి సంబంధించి రక్తదానం చేస్తున్నటువంటి అందరినీ కూడా ఎవరికి వాళ్ళ బెడ్ల మీద పడుకోవలసిందిగా కోరుతా వాళ్ళ. రక్తదానం తరువాత మొక్కలు నాటే కార్యక్రమం పార్టీ పెద్దలు, ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వారితో పాటుగా ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. దయచేసి జై జగన్ జై జగన్. డాక్టర్ చూస్తున్నావా నేను ఇస్తే డైరెక్ట్ కాదు. ఇప్పుడు కాసాను కోతులు ఉంటాయి కదా ఎమ్మెల్సీ ఓకేనా రైట్. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి ఎంపీ నందిగామ సురేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక బర్త్డే సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఒకే ఒకటండి, మా నాయకుడు పేదల మనసు తెలిసిన నాయకుడు, పేదల కష్టాలు తెలిసిన నాయకుడు ఇవాళ
ఇంత గొప్పగా పాలన జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పేదవాడు సంతోషంగా ఉన్నాడు. ఖచ్చితంగా అదంతా కూడా జగనన్నకి దేవుడిచ్చిన వరమే. కాబట్టి ఆయన పుట్టినరోజు అంత గ్రాండ్గా జరుగుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి అన్న చెల్లి అనే భావాలతో ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. గత నాయకులు ఎవరితో చూసినా కానీ ఏమనుకునేవాళ్ళంటే ఒక రాజకీయ నాయకుడు పార్టీ లాగా ఉండేది, కానీ ఇవాళ అట్లా కాకుండా ఇంట్లో వ్యక్తిలాగా ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇవాళ 12% ఉన్న పేదరికం 5%కి తగ్గింది. కాబట్టి పేదల్ని మధ్యతరగతి వాళ్ళని ముందుకు తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. సార్ ఇన్ఛార్జీలో ఒక మార్పిడితో ఇక్కడ అసంతృప్తి గలం వినిపిస్తుందంటూ కూడా వినిపిస్తున్న వార్తలు ఏం చెప్తారు? ఏంటి సర్వసాధారణంగా ఉంటే అన్ని సర్దుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉన్న నాయకులు ఎవరు కూడా జగనన్న వదులుకోవడం గుర్తుపడతారు. సరే, యువగళం యొక్క పాదయాత్ర ముగింపు సభకి లక్షలాది మంది కూడా ఇక్కడ తరలి రావడంతో ఇక్కడ అసంతృప్తి అనేది ఇక్కడ అరాచక పాలనలో ఉంది కాబట్టి వచ్చారు అంటూ కూడా మరి చంద్రబాబు నాయుడు అంటారు. అధికారంలో వచ్చేది మేమే అంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ట్రైన్లు బస్సులు లారీలు పట్టి తరలించడం 1000-2000 ఇచ్చి తరలించుకోవడం కాకుండా దమ్ముంటే లోకేష్ అనేవాడు వచ్చి నేను ఒక యాత్ర పెట్టాను కాబట్టి దానికి సబ్ పెడుతున్న జనాలు రమ్మని కేకలేసుకోవాలి. అంతేగాని ఇవాళ జనాలను పోగేసుకొని దానికి ఏదో వచ్చారని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అందులో వచ్చిన జనాలు లోకేష్ ఎక్కగానే సగం మంది పైన పోయారు. 1,00,000 మంది అంతమంది వచ్చారని చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు సగం మంది పేరు ఖాళీ చైర్లు కనబడతా ఉన్నాయి. సిగ్గుండొద్దా మాట చెప్పుకోవడానికి? మీరు అది చూశాను ఇది చూశాను కష్టాలు చూశానంటారు. మీ అయ్యి ఉన్నప్పుడు కష్టాలు చూడలేదా? మీ అయ్యి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా నిరాశ అల్లాడిపోతాం. రైట్. నందిగామ సురేష్ ఎంపీ చెప్తున్న మాటలు ఇప్పుడు వరకు కూడా ఎటువంటి టీడీపీ జనసేన ఇలా ఎంతమంది కలిసి వచ్చినా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అయితే ఇక్కడ ఓడించడం మాత్రం అసాధ్యం చెబుతున్నారు. ఇక్కడ పేదల పెన్నిధి అయినటువంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వైనాడ్ 175 ఖచ్చితంగా కూడా సాధిస్తారు. ఇక్కడ పేదలందరూ కూడా మరోసారి ఎన్నుకుంటారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకా అసంతృప్తి గలం అనేది కూడా ఇవన్నీ కూడా వాస్తవం చెప్పుకొస్తున్నారు. ఇక్కడ రాజకీయ వ్యూహంలో భాగంగా ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ గెలవడానికి ఇక్కడ మెయిన్ ఉద్దేశం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైనా సరే ఈ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలుస్తారంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఎంపీ నందిగామ సురేష్. వీడియో జర్నలిస్ట్ దాస్తో ప్రవీణ్. మంగళగిరి నియోజకవర్గం చర్మకారులకి డబ్బు కళాకారులకి లోన్ కావాలి. ఆయన ఎందుకు ఇస్తారంట?